విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మె చేపట్టారు. ఈ మేరకు కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాలలో అంగన్వాడీలు, ఆశయాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ కార్మికులకు రాజ్యాంగం కల్పించిన 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, ఈ కొత్త చట్టాల వలన కార్మికుల హక్కులను కోల్పోయి పనిభారం పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు 12కు పెంచిన పని గంటలను తగ్గించాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మె జరుగుతోంది. అందులో భాగంగా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కూడా అంగన్వాడీలు, ఆశాలు, బీఓఏలు, గ్రీన్ అంబాసిడర్లు, అలాగే సిహెచ్డబ్ల్యూస్, అలాగే ఇతర రంగ కార్మికులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సమ్మె ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఇంతవరకు దేశంలో 29 కార్మిక చట్టాలు రాజ్యాంగం బద్ధంగా అమలు జరుగుతున్నాయి. ఈ 28 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ప్రభుత్వం మార్చింది. ఇది కార్మిక వర్గానికి, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేసుకొస్తుందని సిఐటిగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా 8 గంటల పనిదినం ఇంతవరకు చట్టబద్ధంగా ఉంది. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచాలని చెప్పేసి లేబర్ కోడ్లో ప్రతిపాదించారు. అలాగే మహిళలకు ప్రసూతి సెలవులు, అలాగే బాలింతలకు ప్రసూతి సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేందుకోసం ఈ లేబర్ కోడ్లో ప్రతిపాదించారు. అలాగే 300 మంది కార్మికులకు లోబడి ఉన్నటువంటి ఏ పరిశ్రమ కానీ, ఏ సంస్థ కూడా ఎలాంటి తొలగింపులకు పాల్పడినప్పటికీ కూడా ఎవరికి ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నిబంధన అన్యాయంగా చేర్చడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే